తెలంగాణలో సాగునీరు కరెంటు సరఫరాపై క్షేత్రస్థాయిలో రైతాంగం నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు కష్టాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ అందించిన ఉచిత కరెంట్ సాగునీటి సరఫరాను గుర్తు చేసుకుంటూ రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గెలవడం అసాధ్యమని, మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తారని రైతులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు, సాగునీటి ఎద్దడిపై రైతులు నిప్పులు చెరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని పూర్తిగా గాలి కుదిలేశారని, కళ్లాల్లో ధాన్యం ఎండిపోతున్నా కొనుగోళ్లు సకాలంలో జరగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమయానికి ఉచిత కరెంట్, సాగుకు అవసరమైన నీళ్లు వచ్చేవని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బంది లేదని కొనియాడారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేస్తే ఇప్పుడు కరెంటు కోతలు, సాగునీటి కొరతతో పంటలు ఎండిపోయే పరిస్థితి తెచ్చారని మండిపడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలిచే ప్రసక్తే లేదని, రైతు కష్టాలు తెలిసిన నాయకుడిగా మళ్లీ కేసీఆర్ గెలిచి తీరతారని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైతులను చూస్తున్న ఈ తీవ్ర అసంతృప్తి అధికార కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో పెద్ద సవాల్గా మారేలా కనిపిస్తోంది. ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ పరిపాలన? మరి ఏం చేద్దాం, ఇట్లా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేసేటట్లేదు. మన చేతులు ఉంటే మనం ఎగురుదాము, మన చేతులు లేదు, దారిని కింద పడ్డది. మనం దాన్ని పట్టుకొని ఏం పెడతాం, ఏం లాభపడతాం. ఇంత కోసం ఉంటుందా రైతు ఎక్కడైనా? చాలా పెద్ద రైతు, పెద్ద కోసే ఉన్నది, ఘోరమైన కోస. ఇక నాసుంటే ముసలోడే అంటే ఎండకే అడ్డం పడి ఎండ దెబ్బ తిని అది అవుతారు. బాగా అనిపిస్తలేదు ఇట్లా? చాలా కాకపోతే సావాల్సింది అనిపిస్తుంది. ఇంటికి పోతే ఆ లేడీస్ తిడతారు, మా భార్యలు వాళ్ళు, ఎందుకు మా పిల్లలు మీకు ఎందుకు ఈ కథ, మనం బతకకుండా మంచిగా నువ్వు వచ్చినాక మాకెందుకు అని వాళ్ళు అంటారు. ఏం చేస్తాం. ఇక రేవంత్ రెడ్డి అక్కడనే ఉండొచ్చు, పరిపాలన చేస్తా ఉండొచ్చు, కానీ రైతు గురించి అయితే ఒక్కనాడు యూట్యూబ్ లో మాట్లాడలే, ఏ దాంట్లో మాట్లాడలే, ఏం సమస్యలు చెప్తలేరు. ప్రతి గింజనైనా ఆగం చేయదు. ఇంకా ఒక్కటి దేవుని పుణ్యాన మాకు వర్షాలు లేవు. వర్షాలు ఉంటాయి ఇక్కడ ఘోరం. జపరగడ మండల్, ఐలోని మండల్, ఈ మధ్యలో గన్పూర్ మండలంలో ఒక్క వర్షం వల్లే. ఆ వర్షం పడేంటి అన్ని పెంటల దిబ్బలు పోవాల్సిందే, అవి వదిలిపెట్టవలసిందే. కేసీఆర్ హయాంలో ఇట్లా రైతులు గోసలు పడ్డారు. బ్రహ్మాండంగా జరిగింది. అప్పుడు నీళ్లు కావాలంటే వచ్చినాయి, కరెంట్ కావాలంటే వచ్చింది. ఇట్లా టక్ షీట్ రాయంగానే టకా టకా దిగిపోయినాయి.